సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పిడుగుల వర్షం పడింది. వేరువేరు చోట్ల 2 పిడుగులు పడి ఒక చోట రైతు మరొక చోట గొర్రెల మృత్యువాత పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లిలో పిడుగుపడి గ్రామానికి చెందిన ఖడారి శ్రీశైలం స్పృహత కోల్పోయాడు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీశైలం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అదేవిధంగా అక్బరేట్పేట్ భూపల్లి మండలం చిన్న నిజాంపేటలో గొర్రెల మందపై పిడుగుపడి కోనపురం పెంటయ్యకు చెందినటువంటి 12 గొర్రెల మృత్యువాత పడ్డాయి. సుమారుగా 1.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఒకే రోజు నియోజకవర్గంలో 2 వేరువేరు చోట్ల పిడుగులు పడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మేపుకొని వస్తుండగా కోనపురం పెంటయ్య సన్నా బుర్రయ్య వస్తుండగా పిడుగుబాటుకు గొర్రెలు చనిపోవడం జరిగినది. 11 గొర్రెలు, ఒక మేక, గొర్రెపిల్ల చనిపోయింది. 1,50,000 రూపాయల దాకా నాకు ఈరోజు నష్టపరిహారం జరిగినది. ప్రభుత్వము అధికారులు స్పందించి ఈ నష్టపరిహారం ప్రభుత్వము ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాన్నగారు గొర్రెలను మేపుకొని వస్తుండగా కోనపురం పెంటయ్య సన్నా బుర్రయ్య వస్తుండగా పిడుగుబాటుకు గొర్రెలు చనిపోవడం జరిగినది. 11 గొర్రెలు, ఒక మేక, గొర్రెపిల్ల చనిపోయింది. 1,50,000 రూపాయల దాకా నాకు ఈరోజు నష్టపరిహారం జరిగినది. ప్రభుత్వము అధికారులు స్పందించి ఈ నష్టపరిహారం ప్రభుత్వము ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాన్నగారు గొర్రెలను మేపుకొని వస్తుండగా కోనపురం పెంటయ్య సన్నా బుర్రయ్య వస్తుండగా పిడుగుబాటుకు గొర్రెలు చనిపోవడం